అందరికీ నమస్కారం అండి. 2019లో గాజీ గారి బండారాలో గాజీ గారు స్వయంగా సన్నద్ధులై ఉండండి అనేటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశంలో మనం ఆచరణాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలని ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. గాజీ ఇలా అన్నారు, నేను గత కొన్ని రోజులుగా ఆలోచిస్తున్న ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పతంజలి మహర్షి అష్టాంగ యోగంలోని మొదటి అంగమైన యమతో ప్రారంభిస్తాను. యమ అంటే మనలో ఉండి మనల్ని బాధిస్తున్నటువంటి నకారాత్మకమైన లక్షణాలను తొలగించుకోవడం. యమ అంటే మృత్యుదేవత అని కూడా అర్థం. కాబట్టి మన జీవితంలో ఉన్న ఈ నకారాత్మక లక్షణాలను చంపడానికి మనం యముల్లా తయారవ్వాలి. ఇది మొదటి విషయం. రెండవ విషయం, మరణించడం గురించి కూడా బాబూజీ గారు చాలా విషయాలు చెప్పారు. ఆయన పుస్తకాల్లోని ఒక దానిలో మనం అప్పటికే చనిపోయిన వారిలా, అంటే జీవనమృత స్థితిలో జీవితాన్ని గడపాలని చెప్పారు. మరణించిన వ్యక్తికి కోరికలు, ఆశలు ఉండవు కదా. మృతదేహాన్ని అంత్యక్రియలకు తయారు చేస్తున్నప్పుడు అది ఫిర్యాదులు చేయదు, అంగీకరిస్తుంది. ఎంపికకు అవకాశం ఉండదు. కాబట్టి మనం జీవించి ఉన్నప్పుడే ఇలాంటి స్థితిని కూడా సృష్టించుకోవాలని బాబూజీ గారు ఆశించారు. అప్పుడు మనం మన జీవితాల్లోకి ఏది వచ్చినా దాన్ని సులువుగా అంగీకరిస్తాం. ఈ స్థితిని కలుగజేసుకోవడం వెనుక ఉన్న ఆలోచన అది. మరణం గురించి మూడవ సలహా ఏమిటంటే, మరుక్షణం మరణించబోతున్న వారిలా జీవితాన్ని గడపాలని. ఇది ప్రధానమైన హోదాల్లో ఉన్న చాలామందికి కూడా వర్తిస్తుంది. మీ కుటుంబ జీవితంలో మీకు వారసులు ఉండేలా చూసుకోండి. మీకు ఒక పరిశ్రమ ఉన్నట్లయితే మీరు పోయిన తర్వాత ఆ పరిశ్రమను నడిపించగల కీలక వ్యక్తుల్ని మీరు గుర్తించాలి. అలా కానట్లయితే దాన్ని నడపడానికి సరైన అధికారి, సరైన మార్గదర్శనం లేకుండా మీ కుటుంబం చాలా బాధపడవలసి వస్తుంది. మీ కుటుంబ సంక్షేమం కోసం మీ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుని ఉంచండి. మీరు శాశ్వతంగా జీవిస్తారని ఎప్పుడూ ఆశించకండి. మనందరం ఈ గ్రహం నుండి తప్పకుండా నిష్క్రమిస్తాము. దీన్ని ఎవరూ నివారించలేరు. అయినప్పటికీ మనం ఎప్పటికీ తయారుగా ఉండము, ఎప్పటికీ సిద్ధంగా ఉండము. కొంత అసంపూర్ణమైన పని అన్ని వేళలా ఉంటుంది. జీవితంలో దేనిని వాయిదా వేయకండి. ముఖ్యంగా మన జీవిత లక్ష్యాన్ని కనీసంగా ముక్తైన జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలని బాబూజీ గారు అన్నారు. కొన్ని ప్రత్యేకమైన కోరికల నుండి విముక్తులమవడాన్ని మనం ఎందుకు వాయిదా వేయాలి? ఈ తీరని కోరికల్ని, బంధాలని మనతో పాటు మన తరువాతి జీవితంలోకి మరొక డైమెన్షన్లోనికి తీసుకువెళ్తే ఆ డైమెన్షన్ మనల్ని అంగీకరించదు, మనల్ని వెనక్కి పంపించి వేస్తుంది. ఇది పిల్లలు పాఠశాలలో పరీక్షలు రాయడం వంటిది. మీరు 5వ గ్రేడు లేదా 6వ గ్రేడు లేదా కాలేజీలో ఉన్న ఫెయిల్ అయితే మీరు అదే పని మళ్ళీ చేయాలి మరియు పరీక్షను మళ్ళీ రాయాల్సి ఉంటుంది. ఇదే విషయం జీవితంలోనూ జరుగుతుంది. మీరు పనులను వాయిదా వేస్తూ ఉంటే, నేను ఇది తర్వాత చేస్తాను, నేను తర్వాత ధ్యానిస్తాను, నేను నా క్లీనింగ్ తర్వాత చేసుకుంటాను అంటే ఫలితం ఉండదు. మనకి ఈ సాధనలో 3 అంశాలు మాత్రమే ఉన్నాయి. ఉదయం ధ్యానం, సాయంత్రం నిర్మలీకరణ మరియు రాత్రి ప్రార్థన. ఇవి ప్రాథమికమైన అంశాలు. వీటిలో ఏ ఒక్క అంశాన్ని వదిలేసినా సాధనలో 33% నష్టం జరుగుతుంది. ఏ వ్యాపారం కూడా రోజుకి 33% నష్టంతో నడవలేదు కదా. మనలో చాలామందికి సాధన చేయకపోవడం వల్ల కలిగే నష్టం గురించి తెలియకపోవడం వల్ల రోజుల తరబడి 100% నష్టం జరుగుతూనే ఉంది. కాబట్టి అంతిమ క్షణం కోసం మనల్ని మనం ఎలా తయారు చేసుకోబోతున్నాము?
మన ప్రియమైన వారి మరణం గురించి ఏడవడంలో అర్థం లేదు. అది తప్పనిసరి. దాని అర్థం మనం ఆనందించాలని కాదు. కానీ నా తండ్రి లేదా నా తల్లి తప్పనిసరిగా పోతారని నాకు తెలిసినప్పుడు, వారు ప్రశాంత మనస్కులుగా పోయారని నా హృదయంలో నాకు తెలిసినప్పుడు, మరుక్షణం వారు మహాత్ముల సన్నిధిలో ఉంటారని నా హృదయంలో నాకు తెలిసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. మీ తల్లిదండ్రులు బాధపడాలని, మీ ప్రియతములు బాధపడాలని ఎందుకు అనుకుంటారు? మన కోసం లేదా వారి కోసం ఇంతకంటే గొప్ప క్షణాలు వేచి ఉన్నాయేమో. కానీ సంసిద్ధత తప్పనిసరిగా ఉండాలి. నిన్న కౌశలం ప్రోగ్రాంకి హాజరైన వారితో ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. క్లీనింగ్ తర్వాత నేను ధ్యానం చేయగలనా అని ఒక ప్రశ్న వచ్చింది. దీనిపై ఆలోచించండి. ప్రతి విషయము సమయంపై ఆధారపడి ఉంటుంది. మీరు మధ్యాహ్న భోజనాన్ని, రాత్రి భోజనాన్ని ఒకేసారి కలిపి చేయలేరు. అయినా కొన్నిసార్లు మేము దాన్ని సిఫార్సు చేసినప్పటికీ ఉదయం ధ్యానానికి ముందు 2-3 నిమిషాల పాటు క్లీనింగ్ చేసుకుంటే అది మీరు రాత్రిపూట తీరిక లేకుండా ఏర్పరచుకున్న ముద్రల్ని తొలగించడంలో సహాయపడుతుంది. నాకైతే ప్రాణాహుతి మరియు మన గురు పరంపర చేయు సహాయము అసమానమైనవి. ఇది ఊహించలేనంత అతి విశిష్ట కలయిక. మన సంక్షేమం కోసం సదా అంకితమైన మాస్టర్స్ మనకి ఉన్నారు. ప్రాణాహుతి మనకు అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది. ఈ అత్యంత సమర్థవంతమైన కలయిక ఉన్నప్పటికీ మనం లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైతే మనల్ని అత్యున్నత డైమెన్షన్లోనికి చేర్చగలిగే మరొక క్షణం మన తదుపరి జన్మల్లో ఉంటుందని నేను అనుకోను. అందువలన ఈ సాధనని గంభీరంగా తీసుకోండి. సహాయాన్ని అంగీకరించండి. చక్కగా ధ్యానం చేసి ప్రగతిని సాధించి మన మాస్టర్స్ గర్వపడేలా చేయండి. మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు మరియు మీ స్నేహితులు గర్వపడేలా చేయండి. మనం చివరి శ్వాస తీసుకునే సమయంలో అయ్యో నేనిది చేయలేదు, నేనది చేయలేదు అంటూ పశ్చాత్తాపడ్డమే అపజయం అవుతుంది. అందువలన మీరు మరుక్షణం మరణించబోతున్న వారిలా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి అని బాబూజీ గారు చెప్పారని దాజీ అన్నారు. 2020లో దాజీ గారి భండారాలో దాజీ గారు ఇచ్చినటువంటి సందేశం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.